వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు కౌన్సిలర్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ నరసింహారావు గారు. సో పేరెంటింగ్ గురించి కొన్ని టిప్స్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో జరిగే చాలా ఇష్యూస్ వెనక సరిగ్గా నిన్ను పెంచలేదు మీ పేరెంట్స్ అనే మాట చాలా వస్తుంది. అండ్ పిల్లల వైపు నుంచి కూడా నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తే నేను ఈరోజు ఇలా ఎందుకు ఉంటాను, ఈ వాదన కూడా వినిపిస్తుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేద్దాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే. సో ఎవరినైనా ఒక మాట అనడం చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా రేప్ అటెంప్ట్స్ కానివ్వండి, దొంగతనం చేసినా కానివ్వండి, అమ్మాయిలు ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచలేదా అనేది కామన్గా యూస్ చేసే వర్డ్. అవును. బట్ పేరెంట్స్ సరిగ్గా పెంచలేదా అంటే అంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా చెప్పుకోవాలి, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి. దానికి మీరు పేరెంటింగ్ టిప్స్ కానీ సలహాలు కానీ మీ వైపు నుంచి ఏం చెప్తారు? పేరెంట్స్ టిప్స్ ఇమ్మంటారా, పిల్లలకి ఇమ్మంటారా? పేరెంట్స్ టిప్స్ ఇవ్వండి. పేరెంట్స్ వింటారా మరి? ఆల్వేస్ పిల్లల్ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. అది వాస్తవం అమ్మా. ఎందుకంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాపం వాళ్ళ తప్పులేదు, పిల్లల్ని ఎప్పుడు పిల్లలుగానే అనుకుంటూ ఉంటారు. అవును, ఎంత పెద్దవాళ్ళైనా అవును, నా పిల్లలే కదా, వాళ్ళు మంచి కోరియని చెప్పి మాట్లాడతాను అలా కదా. ఒక డైలాగ్ వేసేస్తారు, పడుంటారని. నేను ఎంత పెద్దోడు నా కంటికి చిన్నపిల్లాడు వేరా అని. నేను చెప్తోంది నేను వాళ్ళ మంచి కోసం చెప్తా కానీ వాళ్ళ చెడు కోసం చెప్పను కదా అని ఒక రకమైన భావంలో వాళ్ళు ఎమోషన్లు కొట్టేస్తారనమాట మనల్ని. ఎమోషనల్ కట్టేయడం కాదు, వీళ్ళు ఆల్రెడీ ఎమోషనల్లీ దే వాంట్ ఫ్రీడమ్. పిల్లలు కూడా ఇది ఇప్పుడు సమస్యగా ఎందుకు మారిందంటేనమ్మా, దీని కొంచెం పూర్వాపరలోకి వెళ్ళాలి, కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఒకప్పుడు ఏంటంటే యుక్త వయసు రాగానే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు పేరెంట్స్. సో వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పెంచుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది పోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు పెద్దవాళ్ళగా వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు. పేరెంట్స్ పిల్లలుగానే చూస్తున్నారు వాళ్ళని. పిల్లలుగా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు పిల్లలుగా చూస్తున్నప్పుడు పిల్లలు నా మాట వినాలి కదా, నేను వాళ్ళ మంచి కోరి చెప్తున్నాను కదా అవన్నీ కూడా అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళని కట్టుదిట్టాల్లో పెట్టాం అనుకుంటారు. యుక్త వయసు వచ్చింది తెలుసు వాళ్ళకి, వీళ్ళు బయటికి వెళ్ళి ఏ రకంగా ప్రవర్తిస్తారో, వాళ్ళ కుటుంబంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు గీత గీసి దీనిలోనే ఉంటే మీకు బాగుంటుంది అన్నట్టు లక్ష్మణ్ రేఖలాగా చెప్పి మనల్ని అలా బాగుందని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకంటూ ఒక మనస్తత్వం, వాళ్ళకంటూ సమాజంలో ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటారు. వీళ్ళకన్నా వాళ్ళు ఇంటెలిజెంట్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకన్నా సమాచారం వాళ్ళకి ఎక్కువ లభిస్తుంది. పైగా బై నేచర్ కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా దే వాంట్ టు నో మోర్ అండ్ లెర్న్ మోర్, దే లివ్ మోర్. పైగా వాళ్ళకి ఇంతవరకు ఉన్న జీవితం వేరు, వాళ్ళు పెంచడం వరకే ఉపయోగపడింది. ఇప్పుడు వీళ్ళు పళ్ళు ఇస్తుంది ఈ యొక్క చెట్టు. ఇప్పుడు రైతు పని ఎంతవరకు అంటే పెంచడం వరకే, దానికి కావాల్సిన సంరక్షణ ఇవ్వడం వరకే. ఎన్ని కాయలు గాయాలి, ఎప్పుడు గాయాలనే విషయం చెప్పడానికి లేదు. ఆ ట్రీ డిసైడ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్స్ అరౌండ్ కదమ్మా. సొసైటీ వాతావరణం బట్టి ఉన్నట్టుగా అది ఉంటుంది. కానీ ఆ పళ్ళు కూడా ఎన్ని పోయాలో నేనే చెప్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ పేరెంట్స్ ఆ రకంగా ఉన్నారు. నీ బాధ్యత ఎంతవరకు? ఇప్పుడు మొక్క వేసావు, విత్తనం వేసావు, బాగానే ఉంది, విత్తనం మొక్క అయింది, మొక్క చుట్టూ కంచె వేయి, మీనింగ్ ఉంది. ఎందుకని? అది మొక్క ఏదన్నా మేక రావచ్చు, ఏదన్నా వచ్చి దాన్ని తినేయచ్చు, దానికి నష్టం, దాని ప్రాణ నష్టం జరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. కంచె అది చెట్టు అయిపోయింది. కంచె అవసరమా ఇప్పుడు? లేదు కదా. జస్ట్ చూస్తూ ఉండాలి, ఎవరన్నా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చూసుకుంటే చాలు, అంతవరకే. దానికి గ్రో కానివ్వాలి, అప్పుడు దానికి పళ్ళు వస్తాయి. అది మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. కానీ లేదు నేను చెప్పినట్టు వింటేనే, నేను చెప్పినట్టే ఈ మొక్క పెరగాలంటే ఎట్లా పెరగదు. అది పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళు యుక్త వయసు వచ్చి పెళ్ళిళ్ళు చేసేసుకొని జీవితంలో ఎంటర్ అయిపోయిన వాళ్ళంతా. అంటే నేను మా అమ్మా నాన్న చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాం కదా, మా అమ్మా నాన్న చెప్పినట్టే మేము విన్నాం కదా, ఆ రకంగా మా జీవితంలో బాగానే ఉంది కదా. సహజం, అది న్యాచురల్. అందులో ఏ మాట తప్పు లేదు, ఏ మాట అసత్యం కాదు, అన్నీ నిజాలే. కానీ అది నీ వరకే. అప్పుడు సామాజిక పరిస్థితులు బట్టి నువ్వు ఉన్నావు, కానీ ఇప్పుడు సామాజిక పరిస్థితులు వేరు కదా అని అన్న భావన వాళ్ళలో రాదు. సో వాళ్ళు ఒక రకమైనటువంటి మూస పద్ధతిలో ఉంటారు. ఈ మూస పద్ధతిలో ఉన్నప్పుడు ఈ యుక్త వయస్కులు ఏంటంటే ఆ మూస పద్ధతిలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళకంటూ వాళ్ళ జీవితం లీడ్ చేయాలి, మా జీవితాన్ని మేము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. నిజంగా వాళ్ళ జీవితం అప్పుడే మొదలవుతుంది కదా. సో అందులో వాళ్ళు దే వాంట్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ తెచ్చుకోవడంలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాషెస్ వస్తాయి. క్లాషెస్ ఏం రావు, కొంతమంది ఏమో లొంగిపోతారు. లొంగిపోయిన తర్వాత
జీవితంలో కొంచెం ముందుకెళ్ళాక రిగ్రెట్స్ వస్తాయి. అమ్మా నాన్న గౌరవించి మనం ముందుకెళ్తే అక్కడ ఏమన్నా పొరపాట్లు జరిగితే అంతా బాగుంటే ఓకే. ఎప్పుడు బాగుంటాయి? తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు వీళ్ళ విలువలు మ్యాచ్ అయినాయి అనుకోండి, సరిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. లేదు విలువల్లో తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. విలువలు అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధనానికే విలువ ఇస్తున్నారు అనుకోండి, ధనవంతుడైన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, న్యాచురల్ అది. సో ఈ అమ్మాయి కూడా ధనానికి అదే విలువ తనకు మనసులో ఉన్నట్లయితే షీ విల్ అడ్జస్ట్, ఇదే జీవితాన్ని కొనసాగిస్తుంది. పెద్ద మార్పు లేదు కదా, తనకి పెద్ద ఆలోచించాల్సిన పనే లేదు, ఆటోమేటిక్గా అదే జీవితం కంటిన్యూ అవుతుంది అనేటువంటి. తల్లిదండ్రులు కూడా అదే ఆలోచిస్తారు, ఇంతవరకు తనకి ఏ జీవితాన్ని ఇచ్చామో దాన్ని కంటిన్యూ అయితే చాలే అనుకుంటారు. కానీ విలువలు మారుతున్నాయి. ఇవాళ ఆడపిల్లకి ఓన్లీ డబ్బు ఒకటే కాదు, తనకంటూ ఒక ప్రొఫెషన్, తనకంటూ ఒక గుర్తింపు సమాజంలో, తనకంటూ తను కూడా ఒక మనిషిని, తను కూడా చాలా చేయగలదు. అలాగే తన కుటుంబం కూడా విలక్షణంగా ఉండాలి, తన భర్త అంటే విలక్షణంగా ఉండాలి, తన పిల్లలంటే విలక్షణంగా ఉండాలి, తన అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఇవన్నీ చాలా రకాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మార్పుల్ని తల్లిదండ్రులు కన్విన్స్ చేసి చెప్పగలిగేటువంటి ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఇవ్వగలగాలి. ఏమన్నా ఆలోచనలో ఏమన్నా పొరపాటు ఉందా, ఏమో మా కాలం అలా ఉండేది, మీ కాలం మాకు అర్థం కావటం లేదు, మాకేమైనా చెప్తే అర్థం చేసుకుంటామేమో. అమ్మో అలానే పేరెంట్స్ ఉన్నారా అసలు? అలా అనకపోతే అవదమ్మా. అంటే మనకు కావాల్సిన సరైన సొల్యూషన్ కావాలంటే నేను చెప్పేది లేరు కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. సో ఎవరైనా సరే ఇప్పుడు పేరెంట్స్ అంటే కొన్ని ఒక 2 కేసెస్ తీసుకుందాం. ఏమంటారు, ఒక అమ్మాయి తనకి నచ్చినట్టుగా తన కెరీర్లో వెళ్ళింది, ఇంకొక అమ్మాయి పేరెంట్స్ని ఫాలో అయిపోయి ఏదో మ్యారేజ్ చేసేసుకుంది. 2 కరెక్టే కదా. ఇప్పుడు ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్. తనకి జాబ్ ఇంపార్టెన్స్ అనుకుంది కాబట్టి వాళ్ళని ఎదిరించైనా జాబ్కి వెళ్ళింది. వీళ్ళకి పేరెంట్స్ ఇంపార్టెంట్, వీళ్ళు బాధపడకూడదు కాబట్టి తను అలా వెళ్ళిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరికీ ప్రాబ్లం వస్తే మళ్ళీ వెనక్కి చూడాల్సింది పేరెంట్స్ వైపే. మరి ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి రావాలి కదా. అంటే ఇక్కడ ఒకటమ్మా, ఫ్యామిలీస్లో గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ప్రేమతో మొదలవుతుంది ఫ్యామిలీ. మొదలైన తర్వాత ఎక్కడో విలువలు తేడా వస్తాయి, చిన్న క్లాష్ వస్తుంది. క్లాష్ వచ్చి సూటిపోటి మాట్లాడడం మొదలు పెడతారు స్పౌజ్ని ఒకళ్ళొకళ్ళు. ఆ సూటిపోటి మాటలు అంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఫీల్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది ద్వేషం కింద మారుతుంది. ఈ ప్రేమ వల్ల ద్వేషం కింద మారుతుంది. సూటిపోట్లు అన్న అతను ఎదురు చెప్పలేదు అనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, కానీ లోపల జీర్ణించుకుంటాడు కదా, అది లోపల పనిచేస్తూ ఉంటుంది, బీజం పడిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ద్వేషం కింద మారుతుంది. ఇద్దరు గొడవలు అయినప్పుడు ఎవరో వచ్చి సారీ చెప్పాలని చూస్తారు, ఎదుటి వ్యక్తి సారీ చెప్పాలని చూస్తారు. సారీ చెప్పలేదనుకోండి, నేను అన్న అన్ని మాటలు కరెక్టే అన్నమాట ఈ లెక్కన అనుకుంటారు. ఏదో కోపంలో 4 మాటలు అన్నాం అనుకోండి, అన్నాం అనుకోండి, అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారంటే వాళ్ళు సారీ చెప్పకపోతే వాళ్ళు తప్పు చేస్తే సారీ చెప్పాలి కదా, చెప్పలేదు అంటే అది కరెక్టే అనమాట, నేను చెప్పిన అన్ని మాటలు కరెక్టే అనమాట అనుకుంటారు. అనుకొని వీళ్ళకి బేస్ దొరకదు, ఇవన్నీ అనుకోవడాల్లో ఉంది. కానీ అది ఈ అనుకోవడాలన్నది నిలబడాలి కదా ఎక్కడో చోట. అప్పుడు తల్లిదండ్రుల దగ్గర వీళ్ళు పెరిగిన పెంపకానికి వాళ్ళ విలువలకు వెళ్ళిపోతుంది మైండ్. వెళ్ళిపోయి అక్కడ వాల్యూస్తో మ్యాచ్ చేస్తారు వీళ్ళు. పొరపాటును కూడా 2 మ్యాచ్ కావు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, వాళ్ళు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యి ఇప్పుడున్న నాలెడ్జ్తో పరిష్కారం వాళ్ళు ఇచ్చే జ్ఞానం వాళ్ళకి లేదు. ఇప్పుడున్నవన్నీ వాళ్ళకి తెలియదు కదా స్థితిగతులు ఏంటో. వాళ్ళ ఫ్రేమ్లో చూస్తుంటారు ఈ ఫ్యామిలీని. 30 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీని 30 ఏళ్ళ వెనకాల పరిస్థితులతో ఫ్రేమ్లో పెడతారు. సొల్యూషన్ దొరకదు. ఆ రకంగా తల్లిదండ్రులు ప్రతి చోట మనకి వీళ్ళని గైడ్ చేయాలన్న ఆలోచన పెట్టుకోవడం తప్పు. సార్ రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను, ఏంటంటే వాళ్ళు చాలా కట్నం ఇచ్చి క్రోర్స్లో ఇచ్చి చేశారు పెళ్ళి. నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను ఇతనితో అని చెప్పి తను సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్కి చెప్పేదంట ఫ్రీక్వెంట్గా, నేను ఉండలేకపోతున్నా అంటే అడ్జస్ట్ అవ్వు, సొసైటీ ఏమనుకుంటుంది, మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుంది అని చెప్పి. బట్ అక్కడ తన ప్రాణం పోయింది. సో ఏదైనా ఒక ఇష్యూస్ జరిగినప్పుడు
మీ పరువు ప్రతిష్టలు వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, ఆ ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పాను నేను ముందు వీడియోలో ఎప్పుడు అనుకుంటాను. మనం దేనికి విలువిస్తామో దానికే విలువిస్తామమ్మా. అక్కడ మనీకే విలువ ఇచ్చేటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, దే డోంట్ మైండ్ ద చైల్డ్. ఈ మధ్య ఇవాళ పేపర్లో పడినట్టుంది కదా, అమ్మాయి బాగా డబ్బులు ఉన్న అతను ఆ అమ్మాయిని చంపేశాడా సంథింగ్ లైక్. ఇది టెన్నిస్ అన్ని ఆ అమ్మాయికి టెన్నిస్ అకాడమీ పెట్టాడంట, అన్నీ చేశాడట. ఏదో తనకి ఇష్టం లేని ఒక రీల్ చేసిందంట ఆవిడ అమ్మాయి. తన రీల్ చేసిందంట, అది తనకి గౌరవానికి భంగం అని చెప్పేసి చంపేశాడని సంథింగ్ ఎవరో చెప్తున్నారు వచ్చేటప్పుడు. ఇవాళ పేపర్లో పడిందా సంథింగ్ ఏదో చెప్తున్నారు. మేబీ దాని న్యూస్ మేబీ కరెక్ట్ ఆర్ నాట్, బట్ థింగ్స్ ఆర్ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే బాగా డబ్బుయే ముఖ్య విలువ పెట్టుకుంటారో వాళ్ళు ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ దానికి అనుగుణంగా ఉండాల్సిందే. అక్కడ క్వశ్చన్ చేయకూడదు డబ్బు గురించి. దాన్ని ప్రెజర్వ్ అంటే దాన్ని కాపాడడంలోనే అందరూ కూడా అణిగిమణిగి ఉండాలి తప్ప నాకంటూ ఏదో ఉంటానంటే విషయం వాళ్ళు ఒప్పుకోరు. అలా కుటుంబ కట్టుబాట్లు దాటితే కూడా చంపేసిన కేసులు మనకు తెలుసు. అవును, ఈ రీల్స్ అని ఈ సోషల్ మీడియా ఎక్స్పోజర్ తోనే చాలా జరుగుతున్నాయి. కొంతమంది చేస్తూ ఉంటారు. ఏంటంటే కుటుంబం పరువు ప్రతిష్ఠ గౌరవించేవాళ్ళు, దానికే విలువ కదా సార్. ఇప్పుడు కొన్ని చూస్తే అలానే అనిపిస్తుంది, అరే 20 ఏళ్ళు 21 ఏళ్ళు పెంచిన కూతుర్ని పెళ్లి చేసుకుందని చంపేయడం ఇట్లా ఏంటి అసలు? అది ఎందుకు పెంచారు? ఈ కుటుంబ గౌరవాన్ని లేదా తన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం. ఇప్పుడు ఏమంటారమ్మా, పెళ్లి చేస్తే నాకు వారసుడు వచ్చాడండి, మనవాడు పుట్టాడని అంటారు. అంటే ఏంటి, వీళ్ళ యొక్క కుటుంబం ముందుకు వెళ్తున్న కోసం పెళ్లి చేసాం అంటారు. బాగానే ఉంది అంతవరకు. అలాగే విలువలు కూడా, ఈ విలువలు కూడా కంటిన్యూ చేయాలంటారు. నాకు డబ్బే ప్రాముఖ్యత ఇస్తాను కాబట్టి ఆ డబ్బులు కాపాడడంలోనే నువ్వు ఉండాలి. అంతేగాని నువ్వు నా విలువ వేరు, డబ్బు కాదు నాకు మెయిన్, నాకు విలువ వేరే, నాకు చక్కగా ప్రశాంతంగా ఆనందంగా నాకు సింపుల్గా. ఇప్పుడు చాలా సమయం చూసారా, నేను ఫారెస్ట్లో అలాగే ఫోటోలు తీసుకుంటూ, నేను ఫోటోగ్రాఫర్లా ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా ఉండడం ఇష్టం. బర్డ్స్ని ఫోటోగ్రాఫ్ చేసుకుంటా, యానిమల్స్ తీసుకుంటా, డిస్కవరీ ఛానల్కి పనిచేయాలని ఉంటుందని కొంతమంది అంటారు. పిచ్చి పిచ్చి కోరికలు ఏమొస్తుందా నీకు అందులో అంటారు. ఆనందం, అదొక ఆనందం వాళ్ళకి. ఆనందం కనిపించదు కదా, డబ్బులుంటేనే ఆనందం. నీకు తెలియట్లా సమాజం ఎలా ఉందో. ఫ్లైట్లో వెళ్ళగాలంటే డబ్బులు కావాలా, ఎక్కడ ఉండాలా డబ్బులు కావాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులే ఏదైనా పైసామే పరమాత్మ. గుడిలో దాని డొనేషన్ ఇస్తున్నాం కదా, మనం ఇవ్వబట్టే కదా ఫస్ట్ మనం కూర్చోబెడుతున్నారు తీసుకెళ్ళి. ఇలా కన్విన్స్ చేసే ట్రై చేస్తారు. అది అంటే విలువల యొక్క క్లాష్ అమ్మ, ఇదంతా కూడా విలువల యొక్క క్లాష్. ఆ విలువలన్నీ మనం ఎప్పుడు వస్తుందంటే, క్లాష్ ఎందుకు వస్తుందంటే పరస్పరం గౌరవించుకోవాలి. సరే, నాకు వరకు నేను దీనికి ఇచ్చాను, నీకు నీ సపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే నీ ఆనందం నాకు ముఖ్యం. నీ ఆనందం నాకు ముఖ్యం కాబట్టి నీకు సపోర్ట్ నేను ఇస్తాను, శుభ్రంగా నీకు కావాల్సింది చేసుకో అని చెప్తే హీ విల్ బి వెరీ హ్యాపీ. ఆ సపోర్ట్ సిస్టమ్ మీరు అన్నట్టుగా కుటుంబంలో వాళ్ళ లేదు. దే వాంట్ కంటిన్యూటీ, నాట్ ద గివింగ్ సపోర్ట్ టు అదర్ థింగ్స్. అట్లాగే డిఫరెంట్ క్యాస్ట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళని వెలివేసేసి వేరేగా ఉంచుతారు, కానీ కలుపుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఉంది, ధనము పదవి ఇంపార్టెంట్ అనుకోండి వాళ్ళకి. ఆ రెండు కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడలా. అందులో ప్రాణమన్నా పోగొట్టుకుంటారు, కానీ అంటే ఒక యుద్ధంలా భావిస్తున్నారు, కానీ ఒక చక్కని సామ్రాజ్యం కింద అనుకోవట్లా, ఒక చక్కని తోట అనుకోవట్లా. కుటుంబం అన్నది చక్కని తోట, గులాబీ తోట. దాన్ని ఎంత చక్కగా పెంచితే అంత మంచి పుష్పాలు వస్తూ ఉంటాయి, దాన్ని చూసి నువ్వు ఆనందించాలి. అంతేగా నువ్వు యుద్ధం అనుకుంటే ఎట్లా? పోరాటం అనుకుంటున్నారు, అందులో నా ప్రాణం పోయినా పర్వాలేదు, పదవీ ధనం కోసం అందరూ త్యాగం చేయాల్సిందే. అదంతా ఒక దుర్యోధనుడి మెంటాలిటీ. ఒక దుర్యోధనుడికి ఉన్నటువంటి రాజ్యకాంక్షలో మొత్తం కులమంతా నాశనం, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అనే కదా ప్రాణాలు పోగొట్టుగా సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు సఖ్యంగా శాంతంగా ఉండాలి. అలా జరిగిపోయింది వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి కూడా. అలా ఉండకూడదమ్మా. ప్రతి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వ్యక్తిత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా కుటుంబంలో కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ. ఒకప్పుడు ఆ పరిస్థితులు లేవు. 16 ఏళ్ళకి 10 ఏళ్ళు పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఉండేది. వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టి తీసుకొచ్చి పెంచుతూ ఉండేవాళ్ళు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు. బంధువులు పక్కపక్క ఇళ్లలో ఊళ్ళలో ఉండేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు, సంతోషం. అది ఆ రోజు నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, గ్లోబల్ విలేజ్, ఎంటైర్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో మన దూరాలు లేవు, ఆలోచన దూరాలు లేవు, ప్లేస్ దూరాలు కూడా లేవు, అన్ని దగ్గర అయిపోయినాయి. అన్ని దగ్గర అయినప్పుడు ఎవరి విలువ వాళ్ళకి కావాల్సిన ఎంచుకునే మార్గం ఉంది. ఇవాళ సూపర్ మార్కెట్ లేవు ఆ రోజుల్లో. షాప్లో ఏదైతే అమ్మితే అదే కొనుక్కు తినాలి నేను. ఒకప్పుడు ఏంటి, సబ్బు అంటే అదే ఏదో మా దాంట్లో లైఫ్ బాయ్ సబ్బు ఉండేది. సర్ఫ్ అంటే అది కంపెనీ పేరు, యాక్చువల్గా కంపెనీ పేరు సర్ఫ్, కానీ సర్ఫ్ పౌడర్ అని అడిగేవాళ్ళు షాప్కి వెళ్ళి. ఇప్పుడు సర్ఫ్ పౌడర్ కాదు, దానికి బోర్డులు వచ్చాయి.
ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఆప్షన్స్ లేవు. దీన్ని ఎట్లా పోలుస్తారు మీరు? ఇటువంటి అంటే ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకోవడం ఆపేస్తారో అయిపోయింది మాది, ఇప్పటి నుంచి మేము చెప్పినట్టు మీరు వినాలని కాదు. లెర్నింగ్ అన్నది ప్రతి వ్యక్తి కూడా తన జీవితాంతం చేస్తూనే ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే ఈ సమాజంలో ఎలాగైతే ఇవాళ స్మార్ట్ ఫోన్ లేకపోతే అవుట్డేటెడ్, వాడి దగ్గర నాలెడ్జ్ ఉండదు. అవునన్నా కాదన్నా. పేరెంట్స్ చాలామంది ఏమంటారు, నాకు అది రాదు నువ్వు చేసి పెట్టి అంటారు. లేకపోతే వాళ్ళు ఇంకా ఇది నెంబర్ ఉండేటువంటి మొబైల్ వాడుతూ ఉంటారు, స్మార్ట్ ఫోన్ వాడరు. మరి అటువంటి అవుట్డేటెడ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వగలుగుతారు? ఫండమెంటల్ క్వశ్చన్ దే హ్యావ్ టు పుట్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళకి వేసుకోవాలి ఆ క్వశ్చన్. ఇదేం జరుగుతుందంటే పెద్దవాళ్ళందరూ కలుస్తారు క్లబ్బుల్లో, సీనియర్ సిటిజన్స్ కానీ ఇలాంటివి మాట్లాడుకోరు. ఏంటంటే పేపర్లో న్యూస్, పిచ్చాపాటి వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన వార్తలు, అప్పుడు చేసిన అవన్నీ ఇప్పుడు అవసరం? ఎంత బాధపడుతున్నారు ఇంట్లో పిల్లలు ఇవాళ, ఎమోషనల్గా అది చూసుకోవేంటి, ఎమోషనల్గా ఎంత అప్సెట్ అవుతున్నారు వాళ్ళు. బయట ఒక పరిస్థితి, ఇంట్లో ఒక పరిస్థితి, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యూ షుడ్ హెల్ప్ దెమ్ కదా, యూ షుడ్ హెల్ప్ దెమ్ టు బ్యాలెన్స్ దట్. దాని గురించి మాట్లాడుకోరు. ఇదే కౌన్సిలింగ్ 10 మందిలో మేము మాట్లాడుకోవచ్చుగా, సీనియర్స్ అయ్యుండి. అబ్బాయి ఎవరు మాట్లాడరు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ మాట్లాడరు. సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు అనేది ఏంటంటే చూసి ఉంటారు, బోలెడన్ని సిచ్యువేషన్స్ అప్డేట్ కావట్లేదమ్మా, అప్డేట్ కావట్లా. అదేమనంటే పిల్లలు మనం బాధ పెడుతున్నారు అంటారు, పిల్లలు అంటారు తల్లిని మనం బాధ పెట్టినామంటారు. సో వాట్ ఈస్ ద ఫ్యామిలీ దెన్? ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టడానికి ఫ్యామిలీ ఎందుకు? ఇంకా మిమ్మల్ని బాధ పెడుతున్నారన్న విషయమైన వాళ్ళకి కూడా తెలియాలి కదా. బాధ పెట్టట్లా, వీళ్ళే బాధపడుతున్నాను. వాళ్ళు ఏం బాధ పెట్టట్లా, వీళ్ళే బాధపడుతున్నారు. 30 ఏళ్ళలాగా వాళ్ళు లేరని, 30 ఏళ్ళలాగా వీళ్ళు లేరని బాధపడుతున్నారు తప్ప ఎవరిని బాధ పెట్టాలని కోరుకోరు ఎవరు కూడా. సో పేరెంట్స్ ప్లీజ్ అప్డేటెడ్, మీరు అప్డేట్ అవ్వండి. మీ పిల్లలకి ఏం కావాలో తెలుసుకోండి. 30 ఏళ్ళు వచ్చాక కూడా మీరు చేయబట్టి నడిపించాలి, లేదా స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలని ట్రై చేయకండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని కాస్త వాళ్ళ ఫ్యూచర్కి హెల్ప్ చేస్తారు అని నేను నా వైపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.